రీసెంట్గా టీఎస్ఆర్జేసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యాయి కదా. సో టీఎస్ ఎంజేబీసీ రిజల్ట్స్ గురించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయితే అయ్యాయి. ఇది చెక్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఎట్లా చెక్ చేసుకోవాలంటే హాల్ టికెట్ నెంబర్ అన్నా మొబైల్ నెంబర్ అన్నా ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వెరిఫికేషన్ కోడ్ ఉంటే గెట్ రిజల్ట్స్ అనే దానిపైన క్లిక్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆర్జేసీ అంటే టీఎస్ ఎంజేబీసీ రిజల్ట్స్ కూడా మనకి ఇంకొక 1 వీక్ ఆర్ 1 వీక్ పడుతుంది అంతే. 15-10 డేస్ అయితే పట్టదు. ఈ 1 వీక్లో మనకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అయితే టీఎస్ఆర్జేసీకి సంబంధించి కొన్ని కామన్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఎన్ని డేస్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, మాకు ప్రజెంట్ ఓన్లీ మార్క్సే చూపిస్తున్నాయి, మరి మాకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చూపిస్తారు అనేసి చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి. అయితే వీటన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఇప్పుడు మీ ర్యాంక్ ఎంత, మీ మార్క్స్ ఎంత అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ప్రజెంట్ ఓన్లీ మార్క్సే డిస్ప్లే అయ్యి ర్యాంక్ డిస్ప్లే అవ్వలేదంటే ఒక 4-5 డేస్ తర్వాత ర్యాంక్స్ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఇంకొక 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మీకు మెరిట్ లిస్ట్ పెడతారు. ఈ మెరిట్ లిస్ట్ అనే ఆప్షన్ ఎప్పుడైతే వెబ్సైట్లో వస్తుందో అప్పుడు మీకు సీట్ వచ్చిందా రాలేదా ఏంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి టీఎస్ఆర్జేసీ దగ్గర మనకి ఓన్లీ ఆన్లైన్ రిజల్ట్స్ లింక్ అనేది కనిపిస్తుంది. ఈ ఆన్లైన్ రిజల్ట్స్ దగ్గర హాల్ టికెట్ నెంబరు మీరు ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసేసేయాలి. ఆ తర్వాత ఏమవుతుంది, కొద్ది రోజుల తర్వాత ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని మీకు కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఎన్ని మార్క్స్ ఎబో వస్తే ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. కట్ ఆఫ్ వీడియో నేను ఆల్రెడీ ఒకటి చేశాను, అది ఒకవేళ ఎవరు చూడలేదంటే చూసేసేయండి. అండ్ డిఆర్డిఓ నోటిఫికేషన్ గురించి కూడా నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను వెబ్సైట్లో. ఒకవేళ వచ్చింది అంటే నేను తప్పకుండా మీకు ఇంటిమేట్ చేస్తాను. అండ్ నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను కొంతమంది సబ్స్క్రైబర్స్కి. అంటే వాళ్ళు ఏదైనా ఛానల్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలన్నా మ్యామ్ ఈ రిజల్ట్స్ వచ్చేసాయి మీరు ఇది పెట్టండి అనేసి మంచిగా సజెస్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్లాగే సపోర్ట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.